హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన ఛానల్ ని ఇంత మంచిగా ముందుకు తీసుకుపోతున్నారు కదా, ఇంకా మంచిగా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం దోస్తులు. మన ఛానల్ టార్గెట్ 1,00,000 సబ్స్క్రైబర్స్ అన్నమాట. మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్నోళ్ళు అయితే మీ దోస్తులకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయుర్రి. మన కంటెంట్ లో మొత్తం పల్లెటూరు ముచ్చట్లే ఉంటాయి అన్నమాట. దోస్తులు, మనం పుట్టి పెరిగింది పల్లెటూర్లనే కాబట్టి పల్లెటూరును మించిన వాతావరణం ఎక్కడ ఉండదు. అవునా కాదా? పల్లెటూరు భాష అయినా మనుషులైనా అన్ని వేరే ఉంటాయి దోస్తులు. మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 204 అన్నమాట. వీడియోలు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. మన వీడియోస్ కు హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? మరి ఇచ్చుడు మర్చిపోకుర్రి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అయ్యో, ఇలా వచ్చేటట్లేరు కదనే, మనం ఎంతసేపు కూర్చున్నాడు ఏంది? అత్తున్నమనే కదా నర్సక్క, వస్తారు కావచ్చు, దగ్గర రావచ్చు. ఇక వాళ్ళ టెన్షన్ వాళ్ళకుంటది. నీకు ఉబ్బా అవుతలేదు, మరి పోయే. నీకేమన్నా ఇంటికాడ పని ఉంటే నాకేం పని ఉన్నది కానీ, ఇక మరి ఈయనే ఉంటే మా బంటిగాడు ఏం చేస్తాడో, ఇంటికాడ తలుపులు ఎర్రబెట్టి ఎటు పోతాడో ఎటు వస్తాడో ఆయన గురించి బాధ నాకు. ఎటు పోడితే మొల్ల తలుపులేసి పోడాతి. ఆ జున్నవ దగ్గరికి పోయత్తే ఏమవునే? గీడ గంటలు గంటలు కూర్చుంటావు గాని గా పొల్ల దగ్గరికి అయితే పోవు. నేను పోయి ఏం చేయాలి? నాకంత పిసలేస్తుంది ఆ బిల్డింగ్ రా, అంత ముయ్యరేసినట్టు ఏమిటికి. నేను పోయి ఏం చేస్తా? నువ్వు పోతే మంచిగా సాపుకోనాడ కూర్చొని టీవీ చూస్తావు కదా. నేను నీకు చెప్తే నువ్వు నాకు చెప్పు. ఆగో, రాజుగాడు గిట్ల పోవాలి గాని గట్ నుండి వస్తాడు కదా. అయ్యో, మనమందరం ఈ దాని గురించి కూర్చుంటే ఆడ ఆనంగల్లి వేయండా ఏంది? మేము నీ గురించి ఇక్కడ కూర్చున్నావు, నువ్వు ఏ నంగళ్ళు పోయినవురా? అట్టుండి పోయి రమన్ ఇంటికాడ దించి ఇటత్తానన్నారు సక్క. మరి ఏమన్నారు? ఏమనలేదు, ఇక వాళ్ళను పిలిపించిర్రు, వాళ్ళు అయ్యున్న అవ్వచ్చిర్రు, కేసు ఫైల్ చేసిర్రు. కొట్టుడు తప్పు, గంతగనం కొట్టుడు ఎందుకు అని మాట్లాడిర్రు. కొట్టుడు కాదు, సంపరే చంపుదాం గాని ఇక మీరు వచ్చిర్రని ఆగిపోయినామని మేమన్నాం. అవునా? ఇక వాళ్ళు అయ్యి వచ్చిండేందో బాగా వంగుతాడు, బాగా రుబాబ్ చేస్తాడు అక్కడ. గిట్లనా గట్లనా, నా కొడుకులు ఎట్లా కొడతారు, మాకు ఫోన్ చేయొద్దా, అది ఇది అని. నేను ఇక బాండ్ పేపర్ పట్టుకొని పోయినా కదా మొన్న, అది పోలీసులకు చూపించిన. ఇక మరి ఉరేస్తారు అని అంటే డైరెక్ట్ ఉరేసుడే, ఇంకేంది అని అంటే అద్దద్దు కాళ్ళ మీద పడ్డరు వాళ్ళు. వాళ్ళ అయ్య గిట్ల పోలీసు వాళ్ళ కాళ్ళ మీద. ఊరెత్త అయిపోవు, దెబ్బకే చచ్చేటోడు బాడుకోవు. ఏమో మల్లక్క, ఏం చేసుడు, ఈ బాధలు పాడుగాని బాధలు తట్టుకొని తరం అయితే లేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఓవుడు అచ్చుడు అట్టిగానే అవుతుందా? మళ్ళా వాళ్ళకి ఏమైనా తడిపితేనే వాళ్ళు మన దిక్కు మాట్లాడతారు. ఈ రమ్మముండే ఏవట్టి నాకు గిన్ని గోసలు. ఏం చేద్దాం మరి? మళ్ళా రేపు రమ్మన్నారు, మళ్ళా రేపు పోవాలి. ఎవడాడా అసలు? ఎందుకు గంతగనం కొట్టిర్రు మరి? ఎవడో వేస్ట్ కాడే బాపు. అయితే తీరా రాజుగా, ఇగో ఇన్ని రోజులు మీరు పోనీ అని ఇచ్చిపెట్టిర్రు, కానీ ఇప్పుడు గట్టిగా పట్టుకోర్రి చెప్తానా. మళ్ళా ఇట్లా మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది, మళ్ళా మీరు లూజు వదిలిపెడితే. అవునరా రాజు, పైసలు పోయినా మంచిదే గాని వాడినైతే తుక్కు తుక్కు అనిపి 6 నెలలు బయటకు రాకుండా ఏపీ ఎట్లయితే అట్లా. వాడు ఇంకా బయటకేడత్తాడు, ఇక పెట్టాలే పైసలు రాకుండా వాడిని. కానీ బెయిల్ మీద మళ్ళా పంపిస్తారు కావచ్చు, కానీ ఏమో ఎట్లయితుందో చూద్దాం. ఇక పైసలు ఉన్నాయిరా? ఏడున్నాయి మల్లక్క, ఏం చేసుడు, ఎప్పుడు ఏదో ఒక బాధలేనాయే. ఇక ఏం చేసుడో నాకు అర్థమైతలేదు. వాళ్ళు అన్నగాన్ని అడుగుమన్నా, వాళ్ళని అడుగుమన్నా, నాకేం తీట ఎప్పుడు నేను ఎందుకు పెట్టాలి? దొంగముండ చేసిన ఖాతాలకు నేను ఎందుకు పెట్టాలి? వాళ్ళు అయ్యనున్న అవ్వని అడుగుమని చెప్పినా, మరి అడుగుతుందా ఏం చేస్తుందో తెలియదు. ఏమన్నా చేసుకోనది. అయితే రాజు, కోపానికి రాకు. పాప ఆమెది తప్పు ఉన్నది చెప్పు. ఇక ఏదో అయిందేదో అయిపోయిందని ఆమె మంచిగానే ఉంటుంది కానీ ఆ దొంగ బాడుకోవు కంతిరి బాడుకోవు గట్లా ఉండనిత్తలేడు. అవును, ఆ కంతిరి బాడుకోవు పాపం ఇవని ఏదో ఒకటి వేయాలని మనసులో పెట్టుకొని ఇగో ఇట్లా ఎత్తాడు తాపకోసారి. కానీ జాగ్రత్త ఉండాలిరా రాజు. గదే నర్సక్క,
వాడు మామూలు మనిషి కాదు. ఆ రోజు నువ్వు చూడలేదా ఇంట్లోకి పిలిపించినప్పుడు ఏ రకంగా మాట్లాడిండు, ఎట్లా మాట్లాడిండు అనేది. అబ్బో అప్పటి సుందే నాకు వాని మీద పెద్ద మంటలెత్తరా వాని చూస్తేనే. అయితవైతే నర్సక్క గదే మరి మీరు ఫోన్ చేసిర్రు, మరి ఇడు ఉన్నారా పోయిర్రా అని ఇటు మొకే అత్తన్నా దాన్ని ఇంటికాడ దింపినా. అయ్యో మరి తిన్నారా లేదా? తినకపోయిర్రు. ఇంకా తిండి కూడా పోతుందా లత? ఇదే టెన్షన్, ఇదే బాధ అవుతుంది. గట్ల టెన్షన్ పడితే నడుతుందారా? ఆపతి లేనోళ్ళు ఎవ్వరు లేరు. ఈ ఆపత వచ్చినప్పుడు ఇక గిట్లనే ఉంటది. తినకుండా ఉంటే ఇంకా బేకార్ అయితే మన ఆరోగ్యం పాడైతే ఎవడు పెట్టాలరా? సరే నర్సక్క ఇక పోతాన్న ఇంటికి మరి. సరే తీపో వాళ్ళు రమ్మన్నప్పుడైతే ఓర్రి, పోలీసులు రమ్మన్నప్పుడు. పోతాం. పోరానికి పెద్ద గోసే వచ్చింది. ఈయన దగ్గర పైసలు లేని వాళ్ళ తాపకోటి అదైతాంది. గాసారం మంచిగా లేకపోతే గట్లనే ఉంటది. ఇక ఓదాం పార్రే అబ్బా, కూసోని ముడ్డంతా నొత్తాంది. ముడ్డినోయంగెందుకు కూర్చున్నావు మరి? లేచి అటు ఇటు నడవత్తలేదా? మా సరే బాతకాలు మాగొట్టినావు కానీ ఇక వా ఇంటికి వా. ఆగో ఇక అయిపోయింది మీటింగు, ఇక వా అంటాంది. నువ్వో నీకు నాతోటేం పని? అత్తపో. పోదాం పారే లత. సరే నర్సక్క అయ్యవా జల్దిరా. అత్తపోరేవు నువ్వైతే. ఇక చూసినవా శంబయ్య, వీళ్ళకి ముచ్చటెరికేదాకా సప్పులు లేదు. ఇక ముచ్చటెరికినైనాక పీకుదంప అంటారు. ఇక మరి ఆడోళ్లకు ఏందనుకుంటాను? అయితవయ్య గాని మల్లయ్యవు 200 రూపాయలు దేపో, నీ అవ్వ 90 ఇద్దాం. నన్ను చెప్పు చీపురు అనుకున్నది అంతది మా మళ్ళీ. అంతే అంటవా? గీ పోషి గీటెటో వేయింది ఎడవేనట్టు. పోషి గురించి నీకెందుకు? అది ఎడబోతే మళ్ళా పోషి అని అంటాను. కాదు, టిక్కు టాక్కు జోర్దార్ రెడీ అయిపోయింది. మరి ఎటు పోయింది, ఎవరింట్లో వచ్చింది అని. ఏందన్న ఓని ఆకలై పాడైతాంది. అప్పుడెప్పుడు బయటకెళ్ళిన నేను ఇంట్లోకెయ్యి ఆ పంచాయతీ కాన్నే బొచ్చడు సేపు అయింది. ఇక మళ్ళా చీడ కూసునుడైంది. ఇక పొయ్యి తింటా. ఏం కూర వండింది మళ్ళవ్వా? నిన్న మటన్ తెచ్చుకొని ఉంటిమి, అది ఇంత సూప్ ఉండే. ఇక గదే ఉన్నది. సరే తీపో మల్లయ్య పో. నువ్వు నా గురించి ఏం కూసుంటావు? ఇక నేను కూడా పోతా. సరే ఇక పోయి జరసేపు ఒరగనన్ను ఒరుగుతా. రోజులు తెల్లారుతాన్నాయి, పొద్దుకుతాన్నాయి. హలో అన్నయ్య, ఇప్పుడే వచ్చినామే పోలీస్ స్టేషన్ కాడికి పోయి. ఏమన్నారు మరి? ఏమనలేదు, కేసు ఫైల్ చేసిర్రు. ఇక కొట్టుడు తప్పు, గంతగనం కొట్టిర్రు, రక్తం వచ్చేటట్టు అని అన్నారు. కొట్టుడు కాదు చంపేది ఉండే అసలు ఈ బాడకవుని అని రాజు అన్నాడు. ఈ అన్నాక కేసు బుక్ చేసుకున్నారు. మళ్ళా రేపు రమ్మన్నారు కాదు. అవునా? అయితే ఇక పైసలు పెట్టుడు ఉంటదట కదా, పైసలు ఖర్చు అవుతాయట కదా, కొంచెం పోలీసులకు ఇచ్చుడు ఉంటదట కదా. పెట్టాలి మరి, పెడితేనే కొంచెం మన దిక్కుంటారు. ఈ పైసలు ఒక 10,000 రూపాయలు పంపలేవన్నా? ఇలా వడ్లు గిట్లా అమ్ముడు వేయడానికి ఇస్తాం గాని. మొన్న నిన్ను పట్టుకొని పోయినప్పుడే ఆడ నాకు 5-6 వేల ఖర్చు అయినాయి. మీరు అవే ఇయ్యలేరు, ఇవి ఇస్తారన్న గ్యారంటీ ఏంది చెల్లే? నా దగ్గర రూపాయి లేవు ఇప్పుడు. నేనే అంత ఖర్చుల పాలైనా నా దగ్గరనే రూపాయి లేకుండా అయింది. అబ్బా గట్లంటే ఎట్లా అన్నా? ఇప్పుడు మా దగ్గర కూడా రూపాయి లేదు, బాగా వస్తున్నది. ఇక ఈయన ఎక్కడన్నా అడుగు అని అంటే ఈయన బాగా తిడతాడు. తిడతాడంటే మరి ఏం చేస్తావు? నువ్వు చేసిన కథలకి ఇప్పుడు అనుభవించు. ఒక 10,000 కాకుండా 5,000 పంపలేవన్నా? చేతిలో ఒక 500 రూపాయలు తప్ప రూపాయి లేదు. అబ్బా గట్లంటే ఎట్లా? బాపుని అడిగితే బాపు దగ్గర కూడా లేవు బిడ్డ అని అంటాండు. మొత్తం మొన్న అదేంది మందు బస్తాలు తెచ్చినాం అంటాండు. అవును మరి, ఇక వాళ్ళు పొలానికి పెట్టనే పట్టే, వాళ్ళ దగ్గర ఏడుంటాయి. సరే తీ అన్న మరి. సరే ఉండు. ఏమన్నాడు మీ అన్న? పంపుతా అన్నాడా పైసలు? బాపుని అడిగినా అన్నని అడిగినా వాళ్ళ దగ్గర పైసలు లేవట. లేకపోతే పోలీస్ స్టేషన్లో పోయి అంగవాడు. నాకైతే అవసరం లేదు, నేనైతే రూపాయి అప్పు తీసుకురాను. ఇప్పటికే బొచ్చడు అప్పులు తెచ్చినా, బొచ్చడు అది చేసినా నేను చెప్తానా. అట్లా మాట్లాడతారు ఏందండి? ఇంకా ఎట్లా మాట్లాడతారే? కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదే నీకు? నీ అవ్వ ఇజ్జత్ తీయడానికే ఉన్నవే నువ్వు నా గండానా? అబ్బా ప్లీజ్ అండి, నేనేం చెయ్యలేదండి. మీరు కూడా గిట్లా మాట్లాడితే నేను ఏడబోయి చత్తా చెప్పుర్రి. ఆ రోజే ఈ నర్సకున్ను లత దొరకబట్టక నువ్వు చచ్చినా అయిపో. నీ అవ్వ ఈ వరకు నేను ప్రశాంతంగా బతుకుదు 4 రోజులు ఏడిచి నా పోరగాళ్ళని మంచిగా చదువుకొని. ఏందే ఇది తాపక 5 వద్దులకు ఈ రామాయణం ఏంది నాకు? ఈ గోస్ ఏంది నాకు? ఎవరికన్నా ఊర్లో తెలిస్తే ఇజ్జత్ మానం పోతుంది. నీ అవ్వ
మరి ఇప్పుడు చావమంటారా ఎప్పుడ్రి సత్తా? అబ్బా ఈసారి ఎవరినన్నా మీరే 10,000 రూపాయలు అడుగుర్రి. అబ్బా మళ్ళీ ఎట్లయినా చేసి ఇద్దాం. మా అమ్మోళ్ళు వడ్లమ్ముడు పోయినాకనన్నా వాళ్ళనన్నా పంపమంట. ఎవరిస్తారే? ఎవ్వలియ్యరు పైసలు. అలా అతను అడగరాదు, నువ్వు అడిగితే మా ఇత్తది. అబ్బా ఇప్పుడు నీకు లత గుర్తుకొచ్చిందా మేడం? అది అసొంటిది ఇది ఇసొంటిది, దాని ఇంటికి ఎందుకు పోతున్నావు, దాంతో ఎందుకు మాట్లాడుతున్నావు అని బాగా రుబాబ్ మాటలు మాట్లాడుతావు కదా. మా అవసరం వచ్చినప్పుడేమో ఒక తీరు మాట్లాడతావు, అవసరం లేనప్పుడేమో ఒక తీరు మాట్లాడతావా? మొన్ననే 10,000 రూపాయలు ఇచ్చింది కదా నువ్వు అడిగినందుకు. ఇప్పుడు నీ అవసరం కాబట్టి లతతో పోయి మాట్లాడు అడుగు అని అంటున్నావా? అదే నీ అవసరం లేకపోతే నేను పోయి మాట్లాడితే మళ్ళీ ఏం నడుతుందో మళ్ళీ ఏం నడిపిస్తున్నావో, దాంతో ఎందుకు మాట్లాడుతానో, దాని ఇంటికి ఎందుకు పోతున్నావు అని మళ్ళా రామాయణం మాట్లాడుతావు. అయ్యో అదేం లేదండి. నువ్వు అన్న మాటలు ఎన్నిసార్లు వినలేదు. పాపం ఆమె అసొంటిది కాదు. ఆమె ఎప్పుడు అడిగినా కూడా మస్తు సహాయం చేస్తాంది. అసొంటి దాన్నే పక్కలేసుకొని తిడుతున్నావు నువ్వు. అందుకే నీకు ఇట్లా జరుగుతుంది. జరగని ఏ నుండి తెస్తావో తేపో పైసలు. నేనైతే రూపాయి తీసుకురా అని చెప్తానా. రేపు మళ్ళా పోవాలి పోలీస్ స్టేషన్కి. నాకు ఈ తిరుగుడు ఏం కర్మ అని పోతా నేను చెప్పు. పో ఒక్కదాని పోయి చేసుకోపో. అయ్యో గట్ల మాట్లాడకుర్రి ప్లీజ్ అండి. ఒకళ్ళ నానేటప్పుడు మనమేంది మన కథ ఏంది అనేది చూసుకొని అనాలే. నీ వాళ్ళతో పడితే వీళ్ళతో పడితే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా నన్ను బదనం చెప్తాన్నావు నువ్వు. నేను చేసింది లేదు, ఆడ పీకింది లేదు, పిత్తింది లేదు. కానీ నాకైతే తెలియదు ఈ పైసలు ఏం నుండి తెస్తావో, రేపు ఎట్లా పోతావో ఓ పోలీస్ స్టేషన్ కాడికి. పైసలు ఉంటేనే నడుతుంది ఏందైనా చెప్తానా. అలా ఆడి పోయినాక ఇజ్జత్ తీసినావు అనుకో చూసుకో. ఇక నేను ఏం చెప్తున్నా నాకే తెలియదు. అతను అడుగుమంటాంది పైసలు, దాన్ని సాటుకు తిట్టుకుంటా. అయ్యో ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడుతుండు? ఇప్పుడు పైసలు ఏంది నడవదాయే? నన్ను నమ్మి నాకు ఎవరిస్తారు? నేను ఎవరిని అడగాలి? దొంగ బాడుకవు ఏబట్టి నాకు కట్టమే పాడైంది. ఇక నరసక్కనన్నా లతనన్నా ఎవరు నన్ను ఒక్కరిని అడుగుతా. దేవుడా నాకేంది కట్టం? ఈయన ఎక్కడ అడిగేటట్లేడు పైసలు. పైసలు లేకపోతేనేమో నడవది. అవ్వా తిన్నాక కొంచెం పానం చల్లబడ్డది. ఈ పంచాయతీ పాడుగాను లొల్లి పాడుగాను. బంటిగా ఏడవై మునిగిండు. పుష్ప అశు ఉన్నరా? నర్సక్క బంటి పూరడేటి వేండు కనబడతలేడు. అయ్యో అశు బంటి మళ్ళీ ఇంకా గాసింటు లేరా? గుట్టముకై వేర్రు సీతాపలకాయలు తెంపకచ్చుకుంటామని నీకు ఎప్పమన్నాడు బంటి వచ్చినాక. అయ్యో గుట్ట పొంటి ఇంకున్నాయని వేండా వీడు? ఓ ఆ చింటూ ఒర్రిచ్చిండట బాగా పోదందా బంటన్నా పోదందా అని అంటే ఇక పోయిర్రు. మరి అయితే ఏమైంది నర్సక్క? ఎట్లయింది కథ? ఏమవుడైందే పోలీస్ స్టేషన్ లో పోతే ఇక కంప్లైంట్ రాసుకున్నారట. ఇక రాసుకున్నాక కొట్టుడు కొంచెం తప్పు గందగనం కొట్టిరా అని వీళ్ళని అన్నారట. ఇక వీళ్ళు మేము చంపుదామని అనుకున్నామని వీళ్ళు అన్నారట. ఇక కేసు రాసుకున్నారట. మళ్ళీ రేపు రమ్మన్నారట. ఇక నయ్యగాడు వచ్చినట వాడు అవుతాడట. ఓ ఎగురేదెగుతాడట. కాదు నర్సక్క, ఈ రామ మంది గురించి అయితే బాగా అంటది కదా, ఇదంతా చక్కటి పూస అయినట్టు. మరిగా అంటావు ఎవరు ఎసొంటోళ్ళు అనేది బయట పడితేనే తెలుస్తుంది. బయట పడ్డోళ్ళు మీదనేమో తిడతారు, సాటుకున్నోళ్ళనేమో ఏమనరు గట్లా. కానీ ఏదో ఒక రోజు బయట పడక తప్పదు. అది ముచ్చట ఏదైనా ఎంత ఒత్తుకుంటేంది. అయితే వాడు దీన్ని లవ్ చేసిండటనా పెళ్లి కాక ముందు? ఓ పెళ్లి కాకముందు మంచిగా లవ్ చేసుకున్నారట. మళ్ళీ పెళ్ళైనాక కూడా రాజడానికి దొరికిందట. ఇది పిల్ల పెద్ద పిల్ల కడుపునున్నప్పుడు. ఇక అప్పుడు సంవత్సరం దాకా ఇంటికి రానియలేడట. ఇక మళ్ళా రానిచ్చిండట. మళ్ళా మంచిగానే ఉన్నారట. మళ్ళీ ఈ మధ్యలో గట్ల మొదలైంది. అట్లా చేస్తేనే ఈ రాజు లతకు అలవాటు కావచ్చు నాకు తెలిసి. ఇప్పుడు అర్థమైందా నీకు? కానీ లతను ఎన్ని మాటలు అన్నది ఈమె చక్కగా ఉన్నట్టు. లతకు బుద్ధొచ్చి పాపం అది మారి దాని పదేదో అది చేసుకుంటా బతుకుతాంది. కానీ చూసినవా ఎవ్వరు ఎంతటి పాపం చేస్తే ఆ కర్మ అనుభవించాల్సిందే అన్నట్టు. ఇప్పుడు చూడు లతకు మొగలు లేకపాయే. ఎన్నుండి ఏం లాభం? బిల్డింగ్ ఉంటేంది, లేకపోతే కోట్లు ఉంటేంది, భర్త ఉంటే అది వేరుంటది. భర్త లేని ఆడదాన్ని మొగోళ్ళైనా ప్రపంచమైనా అదేమన్నా చేసినా కూడా అందరూ ఎట్లా చూస్తారు? ఇప్పుడు అది జీవితాంతం ఆ బాధ అనుభవించాల్సిందే. దానికి ఇదే శిక్ష అన్నట్టు దేవుడు చూపించిండా లేదా? ఇక రామకు చూడు ఇక తాపకోటి ఇట్లా పోలీస్ స్టేషన్ పొడి తిరుగుడు, పంచాయతీలు, పడంగులు ఇట్లా. అందుకే కర్మ ఎవ్వరిది వదిలిపెట్టదు. మనం పాపాలు చేస్తే ఎప్పుడు మన ఎంటనే ఉంటాయి అవి. నిజమే నర్సక్క. అబ్బో ఈ రామ చిన్నాడిదా కొద్దన్నదా లతను. ఓ మన చేన్లకు వచ్చినప్పుడు కూడా ఆగో చూడు నా మొగడు దానికే వాడతాండు పాట, దాని గురించే వాడతాండు, దాని పక్కకే వాడుతుండు చాలు అని ఎన్నో ఎన్నో అన్నది. ఏంది? అవునా? అవును నర్సక్క, నేను సప్పుడు చేయలేదుగా ఏమన్నా అనుకోనని.
దానికి కొంచెమన్నా సిగ్గు లేకపాయే నిజంగా. పాపం పైసలు లేవు లత నేను కూడా వస్తా అని రాజు అని అంటే సరే రా రాజు అని అన్నది. అందరం కలిసిమెలిసి పాటలు పాడుకుంటా ఏరుకుంటా దాని పత్తి కంప్లీట్ చేస్తే అయిపోయినాక తెల్లారే అది కైకిలు తెచ్చిచ్చే. అబ్బో ఇది భలే ఆడుతున్నది రవి నిజంగా. ఇక అట్లనే ఉంటది గాని ఏమో తీయే ఒక్కొక్కరిది ఒక చరిత్ర ఉన్నది. అరే తిన్నవా లేదా? ఇప్పుడే వచ్చినావు ఇంటికి? వచ్చినా తిన్నా మరి ఇక్కడ కూర్చున్న ఇంటెనక మా బంటిగాడు ఎటు పోయిండో కనబడతలేడని నేను నిన్ను పిలిచిన. అప్పుడే వేరు మరి ఇంకేం చేస్తారో అత్తలేరు కదా. ఏం పాడో అక్క ఈడున్నవానే? మా అష్ట వచ్చిందా బంటి? వచ్చిందా ఆంటీ. సీతాఫలం తెచ్చినాం తినిపోర్రి, బొచ్చడున్నాయి గుట్టమోకయి. అవునారా తమ్మి తెచ్చినవారా? తెచ్చిన అక్క 5-6 పండ్లు దొరికినాయి, మిగతాయి కాయలు పట్టుకొచ్చినాం పో తినిపోవే. మా అష్టవ్వెన్ని తెచ్చిందో. అబ్బగిది ఒక్కటి మంచి పని చేసినవురా తమ్మి. అయ్యో పోయే, నీకోసం ప్రేమ కొద్ది తెచ్చిన, మా అక్క తింటదని తినిపో. సరే రా నువ్వు తిన్నావా? మేము ఆన్నే మనిషికి 2-3 తిన్నాము. ఇటు పట్టుకొని వచ్చినాం. ఇగో చింట అయితే ఇక బొచ్చడు పట్టుకొని పోయిండు. వాళ్ళ ఇంటికాడ నేనే వేసి వస్తాన్నా సంచి. అన్నిగానే ఉన్నాయిరా గుట్టపొంటి? అవునే అక్క బొచ్చడున్నాయి. చింటూ పోదామన్నదే నయమైంది. అక్కడికి ఎవరు తెంపుకొని పోతలేనట్టున్నారు. మస్తున్నాయి, ఇంకా కింద బొచ్చడు పడిపోయినాయి. అంతేనారా? అయితే పొయ్యి తింటా. ఏడబెట్టినవురా? బల్ల మీద పెట్టిన పోవే, కాయలేమో డబ్బలేసి పెట్టిన పండ్లాడు ఉన్నాయి పో. సరేరా. జున్ను మా సురేష్ సడన్ గా రమ్మని సర్ప్రైజ్ ఇమ్మన్నాడు. అరే జున్ను అగు పిన్ని. అంత బాగేనారా నాని? ఆరోగ్యం బాగుందా? అంత బాగే పిన్ని, ఆరోగ్యం మంచినే ఉంది. నువ్వేంది ఇంత సడన్ గా వచ్చినావు? ఏం లేదురా, నాకే నిన్ను చూడబుద్దయింది. ఆఫీస్ కి 2 రోజులు లీవ్ పెట్టినా. నువ్వు ప్రెగ్నెంట్ కదా, ఈ అమ్మ ఎట్లాగో నీ దగ్గరికి రాలేకపోతుంది. మరి నా బిడ్డను నేనన్న పోయి చూసేస్తా అని వచ్చినారా. థ్యాంక్ యూ సో మచ్ పిన్ని. దాదా మీది కోదందా. సురేష్ లేడా? ఉన్నాడు పిన్ని ఉన్నాడు. సరే సరే పా మరి పా. కూర్చో పిన్ని. అమ్మను రమ్మంటే అయిపోవు కదరా, నువ్వు ప్రెగ్నెన్సీ ఇప్పుడు. ఈ అమ్మ వస్తే డాడీకి ఎవరు వంట చేస్తారు పిన్ని, అందుకే రాలేదు. నువ్వు ఫ్రెష్ అప్ కాపో తినేవు. నేను రాగా వెజ్ ఫ్రైడ్ రైస్ తినొచ్చిండ్రా, ఇప్పుడేం ఆకలి లేదు గాని. సరే సరే పిన్ని. హాస్పిటల్ పోయొచ్చినవారా? ఏమన్నారు మళ్ళీ? పోయొచ్చిన పిన్ని, ఏమనలేదు. మళ్ళా పోవాలి 15 days వరకు. ఇప్పుడు వచ్చిరత్తమ్మా? ఇప్పుడే నాని. సడన్ గా వచ్చిరు మరి? నా బిడ్డను చూడబుద్దయింది అందుకే వచ్చినా. అవునా? మరి జున్ను అచ్చుడితోనే కూర్చోబెట్టినావు, ఫ్రెష్ అప్ అయి తినమంటే అయిపోవు కదా. అన్నది నేను ఆల్రెడీ తినేసి వచ్చిన. సరే అత్తమ్మా. బయటకు పోలేదు ఈరోజు? లేదు ఈ రోజు మొత్తం ఇంట్లోనే ఉన్నా. ఇక జున్నుకు పోరు కొడుతుందట, అందుకే నేను బయటకోలేదు. అవునా? అత్తమ్మను మామయ్య వస్తుర్రా? నానమ్మ తాతనా వాళ్ళు ఇలా రాలేదు. నిన్న వచ్చిర్రు గాని ఇలా రాలే, మరి ఏం చేస్తారో. సరేలే పొయ్యి కలిసి రావాలే. అబ్బో వచ్చినావు కనీసం నా దగ్గర కూడా రాలేదు అని అంటారు. కలిసేస్తూలే పిన్ని. టీ పెట్టమని పోండి, రాముల్ని టీ తాగి పోదు గాని. సరేరా. ఇటు సాయంత్రం అయిపోయింది. పైసలు ఎవరిని అడగాలి నేను? మంచిగా వన్నడినా. పొద్దున్నే 10 వరకు రమ్మని చెప్పిర్రు. నరసవ్వ నువ్వు పుష్పనైతే అడుగుతా ఫస్ట్. పోయి లత దగ్గరికి ఎందుకు పోవాలి? మొన్ననే 10,000 ఇచ్చింది. పుష్ప దగ్గర మా ఉంటాయి గాని అడుగుతా మరి ఉన్నాయో. పుష్ప, ఓ పుష్ప. రామా ఏం చేస్తానవు పుష్ప? అయిందా సాయంత్రం పని? అయింది రామా. ఏమైంది? ఇటు వచ్చినావు? ఏమైంది? పోలీస్ స్టేషన్కి పోయిర్రా? పోయినావు వచ్చినావు, మళ్ళా రేపు పోవాలి పుష్ప. రేపు రమ్మన్నారు. కాదు రామా, నాతోటి ఎప్పుడైనా గింత క్లోజ్ ఉంటావు, ఒక్కరోజు ఆ ముచ్చట చెప్పపోతివి. ఏం ముచ్చట చెప్పాలి పుష్ప? నాకు ఉన్నానికి ఏమైనా సంబంధం ఉందని చెప్పాలా, లేకపోతే ఏమని చెప్పాలి? ఆ వేస్ట్ గాడు నా జీవితాన్ని నాశనం చేస్తానే మైండ్లో పెట్టుకొని నన్ను ఇట్లా టార్చర్ చేస్తాడు. కాదు మీకు పెళ్లి కాకముందే పరిచయమేమో, మళ్ళా నువ్వు వానితోటి ఎందుకు మాట్లాడినావు? ఎందుకు షాపింగ్లు పోయినావు? ఏదో ఆడు ఫోన్ చేసి మాట్లాడుట్లా నాకు మళ్ళా అంతా మైకమ్మ కప్పినట్టు అయింది. అంతో మాట్లాడేమో అని నా బతుకు ఇక్కడికి దారి తీసింది. మళ్ళా గట్లనే ఉంటది. ఏమైంది? ఎందుకు వచ్చినావు? మరి ఏం పని? ఒక 10,000 ఉంటారే ఇయ్యరాదు పుష్ప? నేను మళ్ళా అడ్లు అమ్మినాక అడ్ల పైసలు వచ్చినాక ఇత్తగాని. అబ్బా నా దగ్గర ఎక్కడి చేసినట్టు ఇంట్లోకే ఒడవబట్టే. మొన్న పిల్ల ఫీజే 50-60 కట్టినావు. అట్లయితేనే పిల్లని ఎగ్జామ్స్ రాపిత్తిరి. ఆయనతో ఎగ్జామ్స్ రాసినాక పిల్ల వచ్చింది ఇంటికి. ఏడున్నాయి అంత గోసగోస అవుతుంది. నువ్వు నన్నయ్య రోజు పనికే పోబడితిరిలేవా? మళ్ళా మిత్తితోటే పుష్ప నేను ఇత్తా.
పనికి పోతాన్నాం కానీ అవి అప్పులున్నాయే కట్టుడైతాంది. ఇక ఏం చెప్తావు చెప్తే నమ్మరు కానీ ఏం చేసుడు. ఒక 5,000 అన్న చూడు రాదు పుష్ప. రాజును ఎన్నన్నా నడకరానంటే పొట్టు పొట్టు తిడతాండు. 5,000 కాదు కదా, 5 కొత్తలు కూడా లేవు నా దగ్గర. అంతేనా? మరి నర్సక్క దగ్గర ఉన్నాయో అడుగు మరి. నర్సక్క ఉన్నావా? ఏంటే నర్సక్క, జర పుణ్యం ఉంటది, ఒక 10,000 రూపాయలు కావాలి నర్సక్క. పోలీస్ స్టేషన్ పొంటి తిరిగితే పైసలు కావాలి కదా. రాజును అడుగుమంటే కదా ఎవ్వరు ఇయ్యరు అని అంటాండు. అయ్యో పోరి, ఉన్న కాడికి పైసలు నిన్ననే మందు బత్తాలు, ఊరియా బత్తాలు, అవ్వోటి ఇవ్వటి అన్ని పట్టుకొచ్చిండు కాదే. మళ్ళా వరి పోసేదాకా రూపాయి వెళ్ళది, కైకిల పైసలు కూడా వచ్చినాయి. ఒక్క మాట ఇదంతా జరుగుతుందని నాకేమెరక నీకేమెరక గాని, లేకపోతే ఆపుదును పైసలు నేను ఆయన దగ్గర సగం కట్టి సగం ఆపుదురు కదా. అయ్యో నర్సక్క, ఏం చేసుడు? పోలీస్ స్టేషన్ పోతే పైసలు ఉండాలట కదా. ఉండాలి మరి, పైసలు ఎంత పని నడుతాదే ఏటైనా కూడా. ఏం చేయాలి? అటు ఇటు పొద్దు కాబట్టి రాజుని అడుగుమంటే నాకు ఎవరు ఇయ్యరని రాజు అంటాండు. ఏం చేయాలి? ఎవరిని అడగాలి? నాకైతే పిచ్చిరెత్తాంది నర్సక్క. ఒక 5-6 వేలు అన్న చూడలేవు. అయ్యో రమా, ఉంటయ్యనానే మళ్ళీ ఇవ్వపోదువా? నువ్వు ఎక్కడైనా పోతున్నావానే? లేకనే తిప్పలు నిన్ననే ఉన్న కాడికి బస్తాలకు దానికి దీనికి అన్ని పెట్టుకొచ్చిండు కాదే. మొన్న బాయిల మోటార్ పడిపోతే మళ్ళీ మోటార్ ఇగ్గా వీటికో 2-3 వేలు అయినాయట. ఏం చేసుడు? ఎవరిని అడగాలి? ఎవరినన్నా అడుగుపో మరి. ఏం చెప్తావు? కావాలి పైసలు లేదు నడవది. అతను అడగపోయిను. ఇక మరి ఆమె ఒక్కతే ఉన్నది, అడుగుతా ఉన్నాయంటదో లేవంటదో. అడుగుపో. సరే మరి పోయేత్తా. పో. పాపం పోరు అడిగినందుకు లేకపాయే. నా దగ్గర కూడా లేవు నర్సక్క. మొన్ననే ఈ అష్షుకు 50,000 రూపాయలు కట్టినాం హాస్టల్లా. కడితేనే కదా ఎగ్జామ్స్ రాయనిచ్చిర్రు. ఇంతగానో అడిగినందుకు లేకపాయే పాడగాను. నిన్ననే బత్తాలు తెచ్చిండే, ఉన్న పైసలన్నీ ఇచ్చుడైంది. 1,000 రూపాయలు 2,000 ఉన్నాయి ఇంట్లో, కానీ ఖర్చులకు వెళ్ళొద్దాం మళ్ళా. వెళ్ళాలి, లత దగ్గరకు పోతుంది కదా. మరి లత దగ్గర ఇట్లా ఉంటే ఇస్తుందో? దాని దగ్గర ఉంటే మా ఇస్తుంది కానీ పాపం అదే పత్తేర్పించుకునే కైకిల్లు ఇచ్చే దాని దగ్గర ఉన్నాయంటావా? ఏమో మరి, పోతుంది కదా ఈమె. పోతే ఓనికి ఏ ఉంటేనే ఇస్తుంది, లేకపోతే లేదు. పాపం తిరుపతి నాకు ఫోన్ చేసి మస్తు సతాయించిండు. ఇప్పుడు నన్ను చూస్తే ఆగమైతాడు కావచ్చు. డోర్లు తీసే ఉన్నాయి కదా, ఏం చెప్తాండో. ఇట్లా పోతా మెల్లగా. అబ్బో, ఇల్లు లోపల చూస్తే మంచిగానే ఉన్నది. ఓ తిరుపతి రాణి, నీకేం పుట్టింది గిట్టూరు కత్తడు? ఆ కలలకు సుహాని. ఎప్పుడు వచ్చినావు రాణి? రాణి, ఐ మిస్ యూ సో మచ్ రాణి. నువ్వేంది గిట్ల మీద మీద పడతాను? ఇన్ని రోజులైతుంది రాణి నిన్ను చూడక. ఎప్పుడు వచ్చినావు? నా కోసమే వచ్చినావా? నీకోసం నేను రాలేదు, మా జున్ను కోసం వచ్చినా. జున్ను ప్రెగ్నెంట్ కదా, చూసిపోదామని. లేదు రాణి, నువ్వు నా గురించే వచ్చినావు కాబట్టే నన్ను పిలుచుకుంటా నా ఇంట్లోకి వచ్చినావు. రాణి నా ఊకే ఫోన్లు చేసుకుంటా చంపినావు. మరి ఉన్నావా? ఏం చేస్తున్నావు? మంచిగా ఉన్నావా లేదా అని చూద్దామని నేను లోపలికి వచ్చిన. కూసో రాణి కూసో. నా దేవత నా ఇంట్లోకి వచ్చినప్పుడు కూసోమ్మనుడు నా మర్యాద. నీకోసం నేను తాగుడు బంద్ చేసిన తెలుసా. నా పొట్ట కూడా తగ్గుతుంది. ఏమన్నా చేంజ్ అయినా నేను? నా కోసం నువ్వు తాగుడు బంద్ చేసుడేంది? ఏం చేంజ్ కాలేదు, అట్లనే ఉన్నావు. నీ కళ్ళతో కాదు రాని, నీ మనసుతో చూడు. అబ్బా రాని, నిన్ను యూసుడుతోటే నాకు ఎంత సంతోషమైంది తెలుసా. నీ బుగ్గలు కూడా ఎంత ఎర్రగున్నాయో. రాని, అందంగా ఉంటావు తెలుసా. నీ అంత అందంగా ఈ ఊర్లో అమ్మాయిలు ఎవ్వరు ఉండరు. అబ్బో, నీ పొగడతావు జాతి. కూసో రాని కూసో. ఏ పోతా, నేను మా అత్తమ్మ దగ్గరికి పోదామని వచ్చిన. పోదు తియ్యి, ఆ ముసలోళ్ళని ఎప్పుడైనా చూడొచ్చు. నన్నైతే తనివి తీర చూసుకో, నేను కూడా నిన్ను తనివి తీర చూసుకోవద్దరా అని చెప్పు. ఏం తింటావు, ఏం తాగుతావు? రాకరాక వచ్చినావు మా ఇంటికి, టక్కనే చేసి పెడతా నీకోసం. ఏమద్దు తిరుపతి, నేను మరి ఉన్నవా లేదా అని ఇటేట వచ్చిన. నన్ను గిట్ల పట్టుకుంటానవేంది నువ్వు? నిన్ను నేను కాకపోతే ఎవరు పట్టుకుంటారా అని అర్థం చేసుకో నా బాధ. సరేలే, నేను వెళ్తాను ఇక. ఆగురాని. ఏంది ఇట్లా దొరకబట్టినవులే? ఏంది తిరుపతి ఇట్లా ఎక్కినావు? ఐ లవ్ యూ రాణి, ఐ లవ్ యూ సో మచ్ రాణి. నా ప్రేమను అర్థం చేసుకోవా? నువ్వుంటే చాలు కదే, ఇంకేది వద్దు కదే, నా ప్రాణం నువ్వు కదే. ఓ కైలా కైలా, నీ ధ్యానం నాది కదే, నీ లోకం నాది కదే, అరుదైన ప్రేమ కదే. ఓ ఐ లవ్ యూ రాణి. చెప్పు, నీకు నేనంటే ఇష్టమేనా? తిరుపతి
నువ్వు సిగ్గుపడుతున్నావంటే నా మీద నీకు ప్రేమ మొదలైందన్నమాట. ఈరోజు నాతో ఇక్కడే ఉండురా అని ఈ రాత్రికి నువ్వు నా ప్రేమను ఒప్పుకోవాల్సిందే. అట్లా చేసేస్తా నిన్ను. ఇంకా నయ్యంలే తిరుపతి నువ్వులే. వదలను నిన్ను ఈరోజు కైలా 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 కైలా. ప్లీజ్ తిరుపతి వదిలేయి. నో 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 నో. లత, ఓ లత. ఎవరు? ఏం లత, రమణి ఒకసారి రా. వస్తానా. ఏమైందిరామా? ఏం లేదు లత, నీతో ఒక పని పడ్డది. దా కూర్చుందా. అబ్బ కూర్చొని మాట్లాడంత లేదు. అవునా, ఏమైంది చెప్పు. ఒక 10,000 కావాలి లత. మళ్ళా వడ్ల పైసలు పడ్డాక ఇస్తాం. నువ్వు మొన్నిచ్చిన 10,000 ఈ 10,000 రాజును పోయి అడగమంటే నేను అడగా అని అంటుండు. కరెక్టే కానీ ఇప్పుడు నా దగ్గర ఎక్కడ ఉన్నాయిరామా? మొన్ననే 10,000 అందరి కైకిల్లు ఇత్తిని. మళ్ళా ఊరియా బత్తలు తీసుకున్నా మొన్న. పైసలు ఇప్పుడు లేవులా. అబ్బా గట్ల అనకులత ప్లీజు. నేను నర్సక్కని అడిగినా, పుష్పని అడిగినా, ఎవ్వరి దగ్గర అడిగినా కూడా లేవట. అయ్యో రమా, గంటగనం ఎందుకు బాధపడుతున్నావు? నా దగ్గర ఉంటే నేను ఇయ్యకపోదునా? పైసలన్నీ షార్టేజ్ ఉన్నాయి రమా, అన్నీ అయిపోయినాయి. ఇక మళ్ళీ పత్తమ్ముడు పోతేనే ఏమైనా పైసలు గిట్లుంటాయి. అబ్బా లత, నీ బాంచన్ని కాలు మొక్కుతా ప్లీజ్ లత. ఒక 10,000 మళ్ళా నేనేం ఎక్కువ అడుగుతలేను కదా. అయ్యో కాలు మొక్కుతాను ఎందుకంటాను? మరిగా అవసరం ఉన్నది, ఏం చేయాలి? రాజేమో పొట్టు పొట్టు తిడతాడు నన్నే. నన్న తెచ్చుకో పైసలు, ఎట్లన్నావో ఏమన్నా వేసుకో, నా దగ్గరనైతే రూపాయలు లేవని తిడుతుండు. అవునా, ఇక మొగోళ్ళు గంతే తిడతారు గాని. అబ్బా లత ప్లీజ్ లత, ఎవరు నన్ను అడుగు లత. 10,000 రూపాయలు కావాలి. ఇక పోలీస్ స్టేషన్ పొంటి తిరిగితే అయితే అట కదా పైసలు. గదే గాని నాకెవరు ఇస్తారు? నాకే చిన్న చిన్న అప్పులు ఉన్నాయి కానీ మరి నా దగ్గర ఒక 5,000 రూపాయలు ఉన్నాయి. కొట్టాలా ఫోన్లా? అవే ఉన్నాయి అటు ఇటు ఖర్చులకు. 5,000? 5,000 అయితేనే మరి రాజు నంబర్కు కొడతావా? ఇంకా 5,000 నేను ఏడ దొరకబట్టాలి? ఏం కథ? గజున్నోళ్ళని అడుగుదామంటే నాకు భయం, వాళ్ళని ఎప్పుడు అడగలేదు నేను. అవునా, 5,000 అయితే కొడుతుంది. మరి ఇంకా ఏదన్నా అవసరం ఉంటే మళ్ళీ ఎవరు నన్ను అడుగుదూతి. 5,000 అయితే పట్టుకుని రేపు పోరాదు. సరే లత, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంతమందిని అడిగినా ఎవ్వరు లేవు అన్నారు. లాస్ట్కు నువ్వైతే కొంచెం హెల్ప్ చేసినావు. ఇక మనల్లో మనం ఉంటే ఒకరికొకరికి హెల్ప్ చేసుకోకపోతే ఏం చేసుకుంటాం రామా? ఎప్పుడు ఒక తీరుండి మంచిగా ఉంటే అయిపోయే. పోంగేమన్నా కొంటపోతాన్నమా? సరే లత. పైసలు పోయినా మంచిదే కానీ వాడినైతే రాకుంటే ఏయుర్రి బయటికి. దొంగ బాడుకోవు. వాడు ఒక 6 నెలలు జైలు ఉంటేనే వాడికి ఏమైనా మార్పు వస్తుంది. సరే ఇక పోతాన లత. మరి రాజు నంబర్ కొట్టు. కొడతా పో. నా దగ్గర ఉన్నాయి గవ్వ 5,000. ఇక ఆమె కొడితే నాకెట్లా మరి? అయితే ఆపతుందని అంటాంది కదా. పత్తి అమ్ముడు పోతే దొరుకు ఏమన్నా గాని ఇది ఎప్పుడు పోతుందో. ఓ బాపు, ఏం చెప్తానవే? ఏంది బిడ్డ? రాలేవే. ఏందవ్వా? కాదు, నువ్వేం చెప్తానవే? టీవీలా పాటలు పెట్టుకున్నా అట్లోరిగినా. ఎందుకవ్వా, ఏమైంది? కాదు, ఈ పత్తి ఎప్పుడు చోక్కుంటారట? పైసలు లేవు, అంత ఆగమాగం ఉన్నది. ఆగు, రావద్దా అవ్వా? మొన్ననే పోయి ఎప్పొచ్చినారు అమ్మని చెప్పి అత్తం అని అంటారు జోకున్నటోళ్ళు. ఎన్నో జోకుతారట, ఇంకా మనకు ఆడికి రాలేరు. సరే గాని తిన్నావా? అమ్మేం చెప్తాంది? అమ్మ కూడా టీవీ చూస్తుంది బిడ్డ. పిల్లలేటి వేర్రే? ఓ పిల్లలట అటు ఆడతారు అందరు కలిసి. వాళ్ళత్తే మమ్మల్ని టీవీ చూడనియ్యరని మేము టీవీ చూస్తున్నాం. సరే తీయే, కాసేపు బయట కూర్చుంటా. కూసోపు. ఏమండి, కాసేపు అయినాక లత ఒక 5,000 రూపాయలు కొడుతుంది ఫోన్కు, చూసుకోర్రి. ఎందుకవ్వా అటు పోయి ఇటు పోయి మళ్ళీ నీకు ఆమెనే దొరికిందా? ఆమెను బగ్గ అంటావు కదా నువ్వు. మీకు పుష్ప, నర్సవ్వ ఎవ్వరు ఇయ్యలేరా పైసలు? వాళ్ళ దగ్గర లేవట. బాగా బతిలు పాడినా కానీ లేవు అని అన్నారు. లాస్ట్కి అత్తే లతను కూడా అడిగినా, లత దగ్గర కూడా పైసలు లేవు అని అన్నది. కానీ ఒక 5,000 మరి గవ్వే ఉన్నాయని అన్నది, ఇచ్చింది. అయ్యో, నువ్వు గామెని అడుగుతావా? గాలింటికి పోయి గామెని ఎట్లా అడిగినావు నువ్వు? అసలే మళ్ళీ ఆమెకు నాకు లింక్ ఉందేమో. మీరు పిస మాట్లాడకుర్రీ. నేను ఒక్కసారి అంటే మీరు 10 సార్లు అదే ముచ్చట అంటుర్రేంది? నేను ఇప్పుడేం అట్లా తప్పు పడతలేను మిమ్మల్ని, ఆమెని. నువ్వానే మొన్ననే అంటివి అనే బౌరూపుల్దానా? ఇంటికి పోకు, ఆమెతో మాట్లాడకు, నాకు నచ్చలేదు గిచ్చతలేదని. మళ్ళీ ఇప్పుడు ఆమె కాళ్ళ కాడికే పోయి పైసలు అడుక్కొని వస్తానవా నువ్వు? ఏం చేయాలి? నాకు అవసరం ఉన్నది, నా బాధ. మరి నా బాధ నీ బాధ అవుతుందా? నీది ఎప్పుడు మంది బాధనేనాయే.
దౌడలు మొత్తం దగ్గరకు ఒత్తి మెడలు విసికి పండబెడతా, అర్థమైతుందా? నాకు రుబాబ్గా మాట్లాడి నాకు మాట ఎదురుగా మాట్లాడినామనుకో సంపి సంపి బొంద పెడతా. చెప్తానా, ఉంటేనే ఉండు, పీక్తేనేమో వీకు నీ అవ్వగారింటికి. నా ముంగట పనిచేయది, పని మనిషి లెక్క ఉండి పాడుగా ఇంట్లో. అర్థమైతుందా? నువ్వు చేసిన కథలకు నీ మొక్కవే చూడద్దు. ఇంకా సరేలే. ఇంకా ఏందో రుబాబ్ మాటలు మాట్లాడుతోంది. నీ అవ్వ చెప్పు అనుకుందానని ఉండేది. అటు పోయి ఇటు పోయి మళ్ళీ ఆమె కాళ్ళ కాడికి పోయి పైసలు అడకచ్చుకుంటాంది. వేస్ట్ ముఖంది. ఈ బంటన్న ఒక్కడే కూర్చున్నాడు. బంటన్నను భయపట్టిస్తా. అబ్బో బంటన్న భయపడ్డావా? ఏంది చింటూ వెనకకే వచ్చి భూమ్ అన్నట్టు అన్నావు? సీతాఫలకాయలు మంచిగా తిన్నావు, అవి ఏడరుగుతాన్నాయి ఇక నీకు. అబ్బా బంటన్న నువ్వు దొంగవు. గుట్ట మీదకి ఎక్కినాక కాయలు తెంపి ఆ పిల్లకి ఇస్తాను. నాకు ఇచ్చినావా? బాగా నాకు కొన్నే ఇచ్చినావు. పెద్ద పెద్ద మీరు తీసుకున్నారు, చిన్న చిన్న నాకు ఇచ్చిర్రు. నువ్వు చిన్నోని కాబట్టి చిన్నవి నీకు ఇచ్చినాం. నేను చిన్నోన్నైతే నా కడుపులో పెద్దది పడుతుందా? అది సుంచుకొని తినుడేనాయే. మా అమ్మ తిడుతాంది అన్ని పొట్టు పొట్టి తెచ్చినావు అని. నువ్వు గట్నే ఎత్తావా బంటన్న? నీ సోబతి కటి ఎత్తిగా నేను గాసుకో బుస్సుకో బాగా ఇచ్చినావు పెద్ద పెద్దవి. ఇక ఆ పిల్లకి ఏం దొరకాయి కదా పాపం, హాస్టల్లా ఉండి వస్తుంది కదా, అందుకే ఇచ్చిన చింటూ. ఆ పిల్లని చూసుకుంటుంటున్నావు. నువ్వు తెంపమంటే ఒకటి తెంపుతాను, ఆ పిల్లని చూస్తాను. ఎందుకు బంటన్నా? ఆ పిల్లని లవరా? ఏ చింటూ, నా లవర్ గా పిల్ల ఎందుకాయ కాదు. మరి ఆమెకే బగ్గ తెంపించినావు, ఆమెనే చూస్తున్నావు. నువ్వు భలే ఉన్నావు. సరే కానీ రేపు స్కూల్ పోతున్నావా లేదా? స్కూల్ పోకపోతే ఇంటికాడుండి ఏం చేయాలి? పోవుడే. అవునా, మంచిగానైతే చదువుకో. నువ్వు తిన్నావా అన్నం? ఇంకా తినలేదు, తింటా మెల్లగా, కొంచెం అయినాక తింటా. నువ్వు తిన్నావా బంటన్నా? నేను తినలేదు. నువ్వు మీ క్లాస్లో అమ్మాయిలతోటి మాట్లాడతావా? అబ్బో నేను అసలుకే మాట్లాడా. అమ్మాయిలు నన్ను చింటూ చింటూ అని పిలుస్తారు. నేనేంటే పోరి అంట. ఆయనతో పోరి అంటున్నవేంద్ర పోడా అంటారు. పోడా అంటున్నవేంద్ర పోరి పొక్కల ఉచుతా అని నేనంట. అయ్యో, గట్ల పొక్కల కూర్చుతా అంటారా? తప్పు కదా, ఆడోళ్ళని అట్లా అనద్దు. మా అమ్మ ఆడళ్ళతో మాట్లాడొద్దు చింటయ్య అని చెప్పింది. మరి నేను మాట్లాడా, వాళ్ళు ఎందుకు నన్ను గెలుపుతారు? వాళ్ళు సుండి పోరగాళ్ళు మా క్లాస్ లో తెలుసా. ఊకే అబ్బాయిలతోటే మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడుకోరు. అయ్యో చింటూ, చిన్నప్పుడు అందరం అంతే ఉండుంటిమి. ఆ అమ్మలు చెప్పినట్టు ఈనుంటిమి. ఇక పెద్ద పెరిగినాక అమ్మలు ఎప్పుడు బంద్ చేసిర్రు, మనం ఈనుడు బంద్ చేసినాం అన్నట్టున్నది కదా. బో మా క్లాస్ ఆడోళ్ళు 2 పిలకలు వేసుకొని హుషారుంటారు తెలుసా. బగ్గ చదువుతారు, బగ్గ మొగోళ్ళతో మాట్లాడతారు. వాళ్ళతో మాట్లాడితే చదువు వస్తుందా? మొగోళ్ళకు చదువు రావద్దని వాళ్ళు మాతోటి ముచ్చట పెడతానికి చూస్తారు. మా దోస్తు వాళ్ళు మాట్లాడతారు ఆడోళ్ళతోటి, కానీ నేను మాట్లాడా. నేను ఆడోళ్ళంటేనే ఆమెడు దూరం ఉంటా తెలుసా. ఈ సిట్టిపోరి మా ఇంటికాడ ఉంటది. ఆ పోరైతే ఊకే సింటూ సింటూ అన్న సుట్టే తిరుగుతుంది చిట్టిపోరి. అవునా చింటయ్య? సరే సరేది, ఇక ఓ అన్నం తిని పండుకోపో. హోంవర్క్ రాసినవా? మళ్ళా రేపు స్కూల్ పోవాలి. బలైపోయినాక మాకు తడి ఎవరు ఉంటది బంటన్న? గంట సేపు ఉంటది. ఆ గంట సేపులో చక్క చక్క టక టక హోంవర్క్ రాసేస్తా. ఇంటికి వచ్చినాక జరసేపు ఆడుకుంటా. ఇక ఇప్పుడు తిని వండుకుంటా. సరే చింటూ, ఇక ఓ నేను కూడా పోతా. సరే బంటన్న, పోతన్న. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ కాదు, గుడ్ నైట్, గుడ్ నైట్ అనాలే. సరే బంటన్న, బాయ్. రేపు స్కూల్కి పోయి వచ్చినాక రా, సరేనా? సరే అత్త బంటన్న. సరే సరే. అబ్బా, ఈ చింటయ్య మాటలు గమ్మత అనిపిస్తాయి. నన్ను నేనే చూసుకున్నట్టు అనిపిస్తుంది చిన్నప్పుడు. నేను కూడా గిట్లనే మాట్లాడుదును చిన్నప్పుడు. అచ్చమ్మ ఏం చెప్తాందో బయటకు వెళ్తలేదు. కాసేపు ఇటు అత్తదేమో ముచ్చట పెడదామనంటే. పున్నమి వేల ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లి వేనా రాదమ్మా. పాటలు పాడుతున్నావురా? తిందు రాలేవురా? నువ్వైతే తినరా, అదే ఏమిటికి మొత్తుకుంటానవే?
కుడుకు బువ్వలు ఇందు రారా. ఉడుకుడుకు బువ్వ తింటా నోరు కాలుతుందే, నువ్వైతే తినే, నేను వచ్చినాక తింటా. ఎప్పుడైనా తినసావు, నేను తినమంట. నీ అవ్వ ఏడే అవుతుంది, ఇప్పుడేం మింగుతుందట మా అక్క. తిన్నావా బంటి? లేదు మేడం, నీకోసమే చూస్తాన్నా, బయటకు వస్తలేవు, నీతోటి ముచ్చట పెడదామని. హలో బంటి, నిన్నే అడిగేది. లేదు తినలేదు, ఇప్పుడేనా తినుడు, కాసేపు అయినాక తింటా. నువ్వు తిన్నావా అషు? తిన్నా, ఇప్పుడే తిన్నా. ఇటు బయటకు వెళ్ళినా నువ్వు అనిపించినావు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని ఇటు వచ్చినా. ఏం లేదు, అట్టిగానే కూర్చున్నా. ఇట్లా దగ్గరికి వస్తా అంటే నా హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది, దగ్గరికి రామాకు మేడం. ఏమైంది? నీ దాంట్లో నువ్వే కొలుగుతున్నావు. ఏం లేదు అషు, కూర్చో. ఇప్పుడే తిన్నా కదా, అట్లా వాకింగ్ చేయాలి. అవునా, చెయ్యి చెయ్యి. ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. అవునా, ఎవరు చిరునవ్వు? ఏ పాట పాడుతున్నా. గదే, మరి ఎవరి గురించి వాడుతున్నావు అని. ఎవరి గురించి లేదు, నా గురించి నేనే వాడుతున్నా. సరేలే. లత, రాజు ఏమైంది? ఏం లేదు లత, నీతోటి కొంచెం మాట్లాడాలి. చెప్పు రాజు, ఏమైంది? దేని గురించి? చెప్తా. నీకు మళ్ళా గడెవడో ఫోన్ చేస్తాడేమో, చేస్తాడా? అప్పుడు ఒకసారి వేసిండు, నర్సక్కెందుకో పొట్టు పొట్టు తిట్టింది, ఇక మళ్ళీ వేయలేదు రాజు. ఎందుకు, ఏమైంది? కాదు, ఏం లేదు అన్నావు కదా, మరి చేస్తాడా అని. లేదు రాజు, ఇక మళ్ళీ వేయలేదు. అవునా? చెప్పు రాజు, ఏమో మాట్లాడాలన్నావు కదా. అవును లత. దోస్తులు చూసిర్రా వీడియో? మరి నెక్స్ట్ వీడియోలో లతక్కతోటి రాజన్న ఏం మాట్లాడతాడు, ఏం ముచ్చట, ఏం జరుగుతది అనేది తర్వాతటి వీడియోలో వస్తాయి దోస్తులు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద